హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా ఫ్రై. చాలా సింపుల్గా, పర్ఫెక్ట్గా ఇంట్లోనే చికెన్ టిక్కా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ప్యాన్లోనే ఇలా చికెన్ టిక్కా ఫ్రైని ట్రై చేయండి. అలాగే అవెన్ లేకపోయినా, తందూరిలో చేయకపోయినా ఆ టేస్ట్తోనే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి సింపుల్గా అంటే ఒక చికెన్ తెచ్చుకొని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ చికెన్ టిక్కా ఫ్రైని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను పావు కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్ ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి. ఇక్కడ నేను చికెన్ టిక్కా ఫ్రై మంచి కలర్లో కనబడడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే నార్మల్ కారం అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే కారాన్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ కారమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మనం ఫస్ట్ నిమ్మరసం, కారం, ఉప్పు వేసి కలిపి పెట్టడం వలన చికెన్ పీసెస్ అనేది జ్యూసీగా, అలాగే చికెన్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇలా ఫస్ట్ మ్యారినేషన్లో ఇలా కలిపి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టండి. దీని వలన చికెన్లో ఉండే వాటర్ అనేది రిలీజ్ అవ్వడమే కాదు, చికెన్ పీస్ కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. 20 నిమిషాల తర్వాత చికెన్ నుండి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు గడ్డ పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి 3 టీ స్పూన్ల వరకు పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పుని వేయండి. అంటే మనం ఫస్ట్ మ్యారినేషన్లో సాల్ట్ని వేసాం కాబట్టి చూసుకొని ఇక్కడ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా తీసుకుందాం. మీరు కావాలంటే నెయ్యిని లేదా బటర్నైనా యూజ్ చేయొచ్చు. ఇలా అన్నీ బాగా మిక్స్ చేశాక చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ పడకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే వేయండి. అలాగే నేను ఫస్ట్ మ్యారినేషన్లో పసుపుని వేయలేదు కాబట్టి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మనం సెకండ్ టైం మ్యారినేట్ చేసినప్పుడు అరగంట నుండి గంట, 2 గంటలు అంటే మీకు టైం ఉంటే చికెన్ ఇలా కలిపి 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. ఇక్కడ నేను 1 గంట వరకు మ్యారినేట్ చేసి పెడుతున్నాను. గంట తర్వాత చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు ఫ్రై చేసే ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని తీసుకుందాం. మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ని తీసుకోవచ్చు లేదా నెయ్యినైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం బటర్ని చాలా తక్కువగా తీసుకున్నాం. బటర్ అంతా మెల్ట్ అయిపోయి వేడయ్యాక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇలా మీరు చికెన్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉండేటట్లు చూసుకోండి. మీరు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ని యాడ్ చేస్తే చికెన్లో ఉండే మాయిశ్చర్ అనేది పోయి చికెన్ పీస్ అనేది గట్టిపడుతుంది. కాబట్టి ఫస్ట్ చికెన్ పీస్ని ప్యాన్లో వేసేటప్పుడు కంపల్సరీగా హై ఫ్లేమ్లో పెట్టి వేయండి. ఇక్కడ మనం ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఆ తందూరి ఫ్లేవర్ రావడానికి ఫస్ట్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 30-60 సెకండ్స్ ఫ్రై చేస్తే చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలను మరో పక్కకి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మరో పక్కకి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకు బటర్ అయిపోయి చికెన్ ముక్కలు మాడిపోయినట్టుగా అనిపిస్తే కొంచెం ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ వేసి బాగా ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేయడానికి కనీసం 8-10 నిమిషాలైనా పడుతుంది.
ఇలా చికెన్ ముక్క పైన కొంచెం మాడిపోయినట్టుగా అవ్వాలి. అలాగే ఇలా కట్ చేసి చూస్తే చికెన్ ముక్క కూడా సాఫ్ట్‌గా ఫ్రై అయ్యి ఉండాలి. అప్పుడే మనకు ఈ చికెన్ టిక్కా పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్లు. ఇలా బాగా ఫ్రై అయ్యి చికెన్ పీస్ సాఫ్ట్‌గా జ్యూసీగా అయ్యాక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఒకవేళ మీ దగ్గర బొగ్గు ఉంటే బొగ్గుని బాగా కాల్చి ఈ ప్యాన్‌లో పెట్టి 1 నిమిషం పాటు కవర్ చేసి మూత పెడితే తందూరిలో చేసినట్టుగానే ఆ ఫ్లేవరే వస్తుంది. ప్రెజెంట్ నా దగ్గర బొగ్గు లేదు కాబట్టి ఆ ప్రాసెస్‌ని చేసి చూపించట్లేదు. అలాగే మీకు ఇంకా చికెన్ ఫ్రై చేయడానికి చికెన్ ఉంటే ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ బటర్‌ని వేసి సేమ్ ప్రాసెస్‌తో చికెన్‌ని ఫ్రై చేయాలి. ఇలా చేసిన చికెన్ టిక్కా ఫ్రైని సింపుల్‌గా ఉల్లిపాయ నిమ్మరసంతో సర్వ్ చేయండి. వేడిగా ఎంతో టేస్టీగా చికెన్ టిక్కా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే రెస్టారెంట్ స్టైల్లోలా పెరుగు పుదీనా చట్నీతో కూడా సర్వ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్‌గా చికెన్ టిక్కా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఓసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ చికెన్ టిక్కా ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.